ఔరంగజేబు తన అడ్మినిస్ట్రేషన్లో స్పై యాక్టివిటీస్కి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చాడు ఆయన. అంటే మరాఠాలు ఆ రోజుల్లో గెరిల్లా వార్ సిస్టమ్ ఎప్పుడైతే అడాప్ట్ చేసుకున్నారో వాళ్ళని దెబ్బ కొట్టాలి అంటే స్పై సిస్టమ్ని బాగా ఉపయోగించుకోవాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏ మూమెంట్, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేసేవాడు. దానికి తోడు మార్వాడ ప్రాంతానికి చెందినటువంటి ఎవరైతే సర్దార్లు ఉంటారో వాళ్ళకి లంచాలు ఇవ్వటం, వాళ్ళని లోపరుచుకోవటం, అవసరమైతే వాళ్ళకి వేరే చిన్న చిన్న రాజ్యాలకి రాజు చేస్తారని చెప్పి ప్రామిస్ చేయటం, ఇలా రకరకాల కారణాలు. కొంతమందికి ధనానికి లోబడితే కొంతమంది యువతలకు లోబడే వాళ్ళు కూడా ఉండేవాడు. సో ఎవరికి ఏది అవసరమో దాన్ని గుర్తించి అలా రహస్య సమాచారాన్ని సేకరించి దెబ్బ కొట్టడమే ఔరంగజేబు యొక్క లక్ష్యం. అయితే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ బాగా తెలిసానికి ఆయన గెరిల్లా వార్ సిస్టమ్ అడాప్ట్ చేసుకోవడంతో పాటు ఈ స్పైస్ సిస్టమ్ని ఆయన కూడా డెవలప్ చేసుకున్నారు. 2-way కమ్యూనికేషన్ అంటే తన దగ్గర ఉన్నటువంటి స్పైలు ఢిల్లీలో కూడా ఉండేవాడు. ఢిల్లీలో ఔరంగజేబు ఎలాంటి ఎత్తులు వేస్తున్నాడో శివాజీ మహారాజుకి తెలిసేది. దాంతో ఆయనకి ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూ దాదాపు ఆయన వయసు 50 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా ఆయన విజయ పరంపర కొనసాగించారు. అయితే 50 ఏళ్ల వయసులోనే ఈ బ్లడ్ వామిటింగ్స్ జరగటం, ఆయన మరణించడం జరిగింది. దీని మీద కూడా రకరకాలుగా వదంతులు ఉన్నాయి. అయితే ఇతరమైన కారణం చరిత్రకారులు చెప్పలేకపోయారు. అయితే ఒక ఆప్షన్ అయితే ఉంది, ఔరంగజేబు విష ప్రయోగం స్లోగా చేయించుండొచ్చు అన్న ఒక ఊహాగానం అయితే ఉంది. అందులో నిజం లేకపోలేదు, అలాగే కొట్టిపారేయడం కూడా. సంభాజీ మహారాజ్ ఈ మధ్యకాలంలో చాలా సినిమా వచ్చింది, చాలా మందికి ఈ కథ ఇప్పుడు తెలిసిపోయింది, చాలా మంది దీని మీద డిస్కషన్స్ కూడా చేస్తున్నారు. ఇది కూడా స్పై సిస్టమే. సంభాజీ మహారాజు దొరకటానికి కూడా కారణం ఏంటంటే వాళ్ళ బావమరిది గానోజీ షిల్కే అని, ఇతను స్వరాజ్యం కావాలని, అలాగే ఇతని మీద అంటే తన బాబైనటువంటి సంభాజీ మహారాజు మీద విపరీతమైన కోపం, ద్వేషం, ఇలా రకరకాలుగా పెంచుకొని తన కోరికలు నెరవేర్చలేదనే ఒకే ఒక ఉద్దేశంతో ఈయన ఎక్కడ ఉంటాడు, ఏ ప్రాంతానికి వెళ్తాడు, ఇదంతా కూడా ఔరంగజేబుకి ఇవ్వటం వల్ల సంగమేశ్వర దగ్గర 25 మంది సాయుధులతో ఈయన పట్టుబట్టడం జరిగింది. పట్టుబడిన తర్వాత ఖైదు చేశారు, మతం మారమని చెప్పారు. మతం మారితే మహారాష్ట్ర ప్రాంతానికి రాజులు చేస్తారన్నారు, అనేక ఆశలు చూపించారు. ఆ రోజుల్లో సిస్టమ్ ఎలా ఉంటుందంటే ఔరంగజేబు ఎలాంటి నేరం అప్రవాటు చేసినా కూడా మతం మారితే అక్కడ క్షమించి వదిలేసేవాడు. కానీ సంభాజీ మహారాజు బేసికల్గా అనేక లాంగ్వేజెస్ ఆయనకు వచ్చు, బాగా పండితుడు. అలాగే తన మార్గం ఏదైతే నమ్ముతాడో ఆ మార్గాన్ని నమ్ముకునే వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను మతం మారను అని తెగేసి చెప్పాడు. దాంతో ఇతను నాలుక కోసేశారు, కళ్ళు పీకేశారు, ఉప్పు నీరు అందులో పోసి చిత్రహింసలు పెట్టారు, చర్మం వచ్చేశారు, పులిగాటతో శరీరం అంతా కూడా గాయాలు చేశారు. ఇన్ని రకాలైన బాధలు 40 రోజుల పాటు చిత్రహింసలు పెట్టారు. ఈ 40 రోజులు కూడా కాళ్ళు పైకి తల కిందకి వేలలు తీశారు. ఇలాంటి పరిస్థితుల్లో కొరడా దెబ్బలు కొట్టి వాటి మీద ఉప్పు కారం చల్లి ఆనందించేవాడు. ఇంత భయంకరమైన పరిస్థితి, ఇంత దయమైనటువంటి పరిస్థితి ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది. చివరికి తల నరికేశారు, ముక్కలుగా శరీరాన్ని కాకులకి గద్దలకి వేశారు. ఆ రోజుల్లో అంత తీవ్రమైనటువంటి పనిష్మెంట్ బహుశా సంభాజీ మహారాజుకి వచ్చిందేమో అని మనకు అనిపిస్తుంది. అంతేకాదు వాళ్ళు ఏం చేశారంటే ఎప్పుడైతే పట్టుబట్టిన తర్వాత రాయగడ మీద దాడి చేశారు. రాయగడ అప్పటికే కొంచెం బలహీనంగా ఉంది. దాంతో సంభాజీ మహారాజు భార్య యేసు ఆవిడ దొరికింది. తర్వాత కొడుకు సాహు కూడా దొరికాడు. యేసుబాయి ఆవిడ అసలు పేరు దుర్గాబాయి అని ఇంకో వైఫ్ కూడా ఉందని చెప్పి అంటారు, కానీ చరిత్రకారులు దీన్ని నిర్ధారించారు. యేసుబాయి, సాహు దాదాపు 18 సంవత్సరాల పాటు ఔరంగజేబు ఖైదులో ఉన్నారు. ఔరంగజేబు అంటేనే దుర్మార్గమైన పేరు ఆ రోజుల్లో ఉంది. మరి అలాంటిది ఒక రాణి కనుక దొరికితే ఎలాంటి చిత్రహింస పెడతారో మనం ఊహించుకోవడానికి భయం వేస్తుంది. కానీ సాహుని మాత్రం పదిలంగా కాపాడుకుంటూ వచ్చాడు ఔరంగజేబు. అది ప్రేమతోనా అంటే కాదు. ఆ రోజు మహారాష్ట్రకి ఒక అనిశ్చితి కనుక వస్తే అప్పుడు వారసుడు ఎవరు అనేటువంటి క్వశ్చన్ వస్తుంది. ఆ వారసుడు ఎవరు తన దగ్గరే ఉంటే రేపు తను చెప్పిన మాట అతను వింటాడు. కాబట్టి తన ప్రతినిధిగా పంపించచ్చు అని చెప్పి చిన్నప్పటి నుంచి, అంటే దాదాపు 7 సంవత్సరాల కాలం అతను పట్టుబడిన టైము 18 సంవత్సరాల పాటు ఉన్నాడు. దాంతో ప్రతిరోజు నూరిపోసేవాడు. ఔరంగజేబు చాలా మంచివాడు. ఆ తర్వాత మళ్ళీ రాష్ట్రానికి వెళ్ళినప్పుడు, స్వదేశానికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పినట్టు వినాలి. ఇలాంటి సిద్ధాంతాలన్నీ కూడా సాగుకి నూరిపోయడం జరిగింది.
ఆ విధమైనటువంటి ఒక మెస్మరిజం, ఒక స్ట్రాటజీ, ఒక గేమ్ అంతా కూడా ఔరంగజేబు అవలంబించేవాడు. ఎప్పుడైతే సంభాజీ 7 సంవత్సరాల పాటు సుదీర్ఘ గెరిల్లా వార్ సిస్టమ్ అడాప్ట్ చేసుకుని ముందుకెళ్ళాడో అప్పుడు ఔరంగజేబు ఏం చేశాడంటే ఢిల్లీని వదిలేశాడు. ఢిల్లీని వదిలేసి ఆల్మోస్ట్ దక్కన్ ప్రాంతానికి వచ్చేసాడు. ముఖ్యంగా చూసుకుంటే సుల్తాన్పూర్, తర్వాత ఔరంగాబాద్, ఇవన్నీ అహ్మద్ నగర్, ఇవన్నీ కూడా ఆయనకు కొట్టినటువంటి ప్రాంతాలు. అక్కడే నివసించడం ప్రారంభించాడు. తన మంది మార్పులను సైన్యాన్ని అంతా కూడా అక్కడికే పట్టుకొచ్చుకున్నాడు. ఎక్కువగా ఈ దక్కన్లో జరిగేటువంటి అనేక యుద్ధాలు ఆ రోజు ఢిల్లీలో ఉంటే చేయడం కుదరదని చెప్పి ఢిల్లీ అంతా కూడా అక్కడే వదిలేశాడు. అంటే 20 సంవత్సరాల పాటు ఔరంగజేబు ఈ గుజరాత్ సైడ్ వచ్చేసాడంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆ రోజు మరాఠాలు ఎంత తీవ్రమైన ప్రతిఘటన చేశారు. అయితే సంభాజీ మహారాజు చనిపోయిన తర్వాత మరి రాజారాం అని చెప్పేసి అతని తమ్ముడు రాజు అయ్యాడు. రాజారాం బేసిక్గా శుతిమెత్తనైన మనిషి, కానీ గెరిల్లా వార్ సిస్టమ్ అతను కూడా అమలుపరిచాడు. యుద్ధంలో ఎక్కడ కాంప్రమైజ్ అంటే అవ్వలేదు. దాదాపు 10 సంవత్సరాలు కాబట్టి ఔరంగజేబు కూడా ఇతను ముత్యంలో పట్టించాడు. అది సంభాజీ మహారాజుతోనే పని అయిపోతుంది అనుకున్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఇతను మళ్ళీ తిరగబడేటప్పటికి ఔరంగజేబుకి ఏం చేయాలో తోచలా. అయితే ఊపిరితిత్తులు లంగ్స్ ప్రాబ్లం ఉండి రాజారాం మరణించిన తర్వాత అమ్మయ్య ఊపిరి పీల్చుకున్నాడు. ఇప్పటికైనా మరాఠాల మీద తన ఆధిపత్యం నిరూపించుకుందాం అనుకున్న టైంలో 25 ఏళ్ల వయసు ఉన్నటువంటి తారాబాయి రాజారాం వైఫ్ ఈవిడ అసలైన వారు ఔరంగజేబుతో చేయడం జరిగింది. హంపీ రావ్ అని చెప్పేసి ఈ తారాబాయికి తండ్రి. ఈయన శివాజీ మహారాజ్ దగ్గర కమాండర్ చీఫ్ గా పనిచేసేవాడు. యుద్ధ తంత్రాలని ఆయనకు బాగా తెలుసు. కాబట్టి తండ్రి ఎటువంటి యుద్ధ తంత్రాలు చేస్తున్నారో చిన్నప్పటి నుంచి చూసింది. తన మామగారు అయినటువంటి శివాజీ మహారాజ్ ఆయన ఎలాంటి యుద్ధ తంత్రాలు చేస్తారో ఆవిడ చూసింది. తర్వాత తన బావగారైనటువంటి సంభాజీ మహారాజ్ ఎలాంటి యుద్ధాలు చేశారో ఆవిడ చూసింది. రాజారాం తన భర్త ఆయన ఎలాంటి యుద్ధం చేశాడో ఆవిడ చూసింది. అంటే ఇన్ని వార్ సిస్టమ్స్ ఆవిడ చిన్నతనం నుంచి చూసింది. దాదాపు 8 ఏళ్ల వయసు నుంచి కూడా ఆవిడ యుద్ధ తంత్రాలు బాగా ఆకటింపు చేసుకుంది. ఈవిడ కొత్త వార్ సిస్టమ్ ని తీసుకొచ్చింది గెరిల్లా సిస్టంలో. అదేంటంటే హిట్ అండ్ రన్, అంటే దాడి చేయటం, మెరుపు వేగంతో మాయమైపోవడం. ఈ సిస్టమ్ అయితే ఎప్పుడైతే అడాప్ట్ చేసుకుందో ఔరంగజేబుకి అసలు ఏం చేయాలో అర్థం కానిటువంటి పరిస్థితి. ఈవిడ వార్ సిస్టమ్ అసలు ఎక్కడా కూడా అర్థం కాల. రాయగఢ్ వాళ్ళు ఫస్ట్ కోట, తర్వాత సతారాకి మార్చుకున్నారు వాళ్ళ రాజధానిని. ఎలాగైనా సరే సతారాని లోపరుచుకుందాం అని చెప్పి ఔరంగజేబు ప్రయత్నం చేశారు. విధంగా చెప్పాలంటే ఆవిడ ఏం చేసేవాళ్ళంటే ఏదైతే ఈ స్పై సిస్టమ్ ఉందో దాన్ని కూడా ఆవిడ బాగా ఆకలింపు చేసుకున్నారు. అందుకని ఆవిడ ఏం చేసేవాడంటే రహస్యంగా సమాచారాన్ని రాంగ్ ఇన్ఫర్మేషన్ పంపించేవాడు. దాంతో అది నిజమని చెప్పి ఔరంగజేబు నమ్మేవాడు. సతారా విషయంలో కూడా అలాగే జరిగింది. సతారాలో ఉంటున్నట్టు ఇన్ఫర్మేషన్ దొరకగానే తన సైన్యాన్ని అంతా కూడా సతారా వైపు నడిపించాడు. కానీ యాక్చువల్గా ఆవిడ సతారాలో లేదు, వేరే ప్రాంతంలో ఉండి మెరుపుదాడి చేసింది. ఆవిడ సిస్టమ్ ఎలాగ ఉండేదంటే మరాఠాల్ని చిన్న చిన్న గ్రూపులుగా విడదీసేది. ఒక్కొక్క చిన్న గ్రూపు కూడా దాడి చేయటం, మాయమైపోవటం. ఇలా చేసేటప్పటికి మొఘల్ సైన్యంలో ఆత్మస్థైర్యం బాగా దెబ్బతింది. చివరికి సతారా కోటని ఆయన ఏం చేశారంటే ఒక బేరం పెట్టుకున్నాడు. 2 లక్షల రూపాయలు అప్పట్లో నేను పే చేస్తానని చెప్పేసి ఒక మరాఠా యోధుడితో సంధి చేసుకొని ఆ 2 లక్షల రూపాయలు పే చేసి ఆ సతారా కోటని స్వాధీనం చేసుకున్నాడు. అది కూడా తారాబాయి ఆడేటువంటి ఒక మైండ్ గేమ్. ఎప్పుడైతే సతారా స్వాధీనమైందో ఔరంగజేబు చాలా సంతోషపడ్డాడు. ఏంటంటే ఈ ప్రాంతంలోకి తన కమాండ్ సంధానం కూడా పెట్టేసి దాన్ని హెడ్ క్వార్టర్స్ కింద చేసుకుని మరాఠాల మీద దాడి చేయొచ్చు, ఇది ఒక ఆర్మీ క్యాంప్ కింద ఉంటుందని చెప్పి భావించి తన బలగాలు, తర్వాత తన రక్షణ వలయం, అలాగే ట్యాంకులు ఇవన్నీ కూడా అక్కడ తరలించాడు. దాంతో ఆయన ఉండేటువంటి ఔరంగాబాద్, సుల్తాన్పూర్లో వీక్ అయింది. దాంతో ఆడ నర్మదా నది దాటి మాల్వా ప్రాంతంలోకి ఎంటర్ అయిపోయి అక్కడ మెరుపుదాడులు చేశారు. ఔరంగజేబు ఊహించిన విషయం ఏంటంటే తను మరాఠాల మీద దాడి చేస్తాను అని చెప్పేసి అనుకున్నాడే తప్ప తారాబాయి తన ప్రాంతంలోకి వచ్చి లూటీ చేస్తుందని ఆయనకి తెలియదు. యాక్చువల్గా అది లూటీయే. అంటే అక్కడ ఉన్న బంగారం చేజెక్కించుకోవటం, ఆయుధ కర్మాగారంలో తుపాకులు ఎత్తుకుపోవటం, కత్తులు ఎత్తుకుపోవటం, బల్లాలు ఎత్తుకుపోవటం, వాళ్ళ ధాన్యాగారం అంతా కూడా కొల్లగొట్టడం, అలాగే అనేక మణిరత్నాలన్నీ అపహరించడం, ఇవన్నీ కూడా ఆవిడ చేసేది. దీంతో ఔరంగజేబు బిక్క చచ్చిపోయాడు. అసలు ఏంటి
ఒక లేడీ ఏంటి ఇంత అప్పర్ ఖాళీలాగా విజృంభిస్తుంది అంటే కూడా అర్థం కాని పరిస్థితి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆవిడ ఏం చేసేదంటే ముఖ్యంగా ఒక లీలా మాత్రం ఇన్ఫర్మేషన్ ఇచ్చేది. ఎక్కడ కొండ ప్రాంతాల్లోనూ అడవి ప్రాంతాల్లోనూ సంచరించినటువంటి టైంలో ఆ ఇన్ఫర్మేషన్ తీసుకునేటువంటి వాళ్ళు అక్కడ ఉన్నారు కదా అని చెప్పి వచ్చేటప్పటికి ఆ ప్రాంతం ఎలాగుండేదంటే వాళ్ళకి తెలిసినటువంటి ప్రాంతం కాదు. అడవి ప్రాంతాలు, కొండ ప్రాంతాలు మరాఠా యోధులకు బాగా తెలుసు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోవాలి, ఎటు మాయమైపోవాలి తెలుసు. వీళ్ళకి కొత్త, ఎక్కడో ఢిల్లీ నుంచి వచ్చారు, ఆ ప్రాంతం తెలియదు. దాంతో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఈ మెరుపు దాడిలో చాలా మంది బలైపోయేవాళ్ళు. పైగా ఈవిడ ఎంచుకున్న సమయం ఎలాంటిది ఎంచుకునేవాళ్ళు, వర్షం పడేటువంటి టైంని ఎక్కువగా గెస్ చేసి పెట్టేవాళ్ళు. వర్షం జోరుగా పడేటువంటి టైంలో కొత్త ప్రాంతం, పైగా చెట్లలో కలిసిపోయేవాళ్ళు మరాఠా యోధులు. దాంతో వాళ్ళు ఐడెంటిఫై చేయలేనటువంటి పరిస్థితి. దీంతో చాలా మంది మొఘల్ సైన్యాన్ని కోల్పోయాడు. ఆ రోజుల్లో ఒక యుద్ధంలో అయితే 20,000 మంది ఔరంగజేబు సంబంధించిన సైనికుల్ని హతమార్చేసింది ఆవిడ. 10,000 మంది వరదలో కొట్టుకుపోయారు, 10,000 మందిని ఓషకోతకు వచ్చేసింది. ఆ నేతృత్వం మొత్తం అంతా కూడా భూమి అంతా తెలిసిపోయింది. దాంతో అసలు మొఘల్లో ఒక భయం ఏర్పడిపోయింది. ఏంటి ఈ దాడులు, ఏంటి ఈ కొత్త ప్రాంతాలకి మనం ఎలా వెళ్తాము, ఇవన్నీ కూడా తెలియనటువంటి పరిస్థితి. ఒక విధంగా చెప్పాలి అంటే ఈ గెరిల్లా వార్ సిస్టమ్ ఔరంగజేబు కూడా అర్థం కాల. ఔరంగజేబు అప్పటికి ఢిల్లీ ప్రాంతాన్ని వదిలేయటం, తర్వాత ఇక్కడికి వచ్చేయడం ఔరంగాబాద్ ప్రాంతాలకి. పైగా సైన్యంలో కూడా ఒక రకమైనటువంటి ఒక భావన ఏర్పడింది. మేము ఢిల్లీకి దూరంగా ఉన్నాం, ఇలా యుద్ధాలు చేస్తా ఉన్నాం, ఎంతకాలం ఇలా యుద్ధం చేస్తాం అని చెప్పేసి ఒక నిరాశ నిస్పృహ మొఘల్ సైన్యాల్లో వచ్చేసింది. దానికి తోడు ప్లేగు, మలేరియా ఇలాంటి వ్యాధులు ప్రబలటం, అందులో కొంతమంది చనిపోవటం, తర్వాత వాతావరణం సరిగా అందులో కుదరకపోవడం, పైగా ఢిల్లీలో అసలు ఏం జరిగిందో పూర్తిగా పట్టించుకోకపోవడం. దీనివల్ల ఏమైందంటే ఢిల్లీలో పరిపాలన కూడా అస్తవ్యస్తం అయిపోయింది. అసలు మొఘల్ సామ్రాజ్యం పూర్తిగా వీకైపోవడానికి కారణం ఏంటంటే ఔరంగజేబు ఈ మరాఠాల మీద దృష్టి సారించడం, ఈ యుద్ధాల్లో గడపడం. మీరు కనుక చూసుకుంటే ఛత్రపతి శివాజీతో పోరాటం, తర్వాత సంభాజీ మహారాజ్తో 7 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం, తర్వాత రాజారాంతో 10 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం, తారాబాయి దాదాపు 7 సంవత్సరాలు ఆవిడ సుదీర్ఘ పోరాటం చేసింది. 1700 సంవత్సరం నుంచి 1708 వరకు కూడా నిజంగా ఔరంగజేబు యుద్ధం అంటే ఇదా అని చెప్పేసి పరిస్థితికి వచ్చింది. కోట దగ్గరికి వెళ్తేనేమో కనపడేవాడు కాదు. కోట నుంచి స్వాధీనం చేసుకున్న ప్రాంతాల్లో మెరుగుదాడులు చేసేవాళ్ళు. తర్వాత చాలా మంది ఈ ఫిరంగులను వదిలేసి పారిపోయినటువంటి సందర్భాలు. దీంతో అసలు ఔరంగజేబు ఒక విధంగా మానసిక దౌర్బల్యాన్ని కూడా గురవడం జరిగింది. అసలు నేను మరాఠాని గెలుస్తానా గెలవనా అన్నటువంటి పరిస్థితి ఈ తారాబాయి తీసుకురావడం జరిగింది. నేను చెప్పినట్టు ఈవిడ కూడా ఏంటంటే తను ఏదైతే స్వాధీనం చేసుకున్న డబ్బులు ఉన్నాయో ఆ డబ్బుల్ని ఆశగా చూపించి మొఘలాయికి సంబంధించినటువంటి వాళ్ళని లోపరుచుకొని వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎక్కడైతే వీక్ గా ఉన్నాయో ఆ ప్రాంతాన్ని గుర్తించి అక్కడ మెరుగుదాడులు చేయటం, వాటిని వీకెన్ చేసేయటం, ఇది ఆడుకున్నటువంటి సిద్ధాంతం. ఒకనొక టైంలో 1707 సంవత్సరంలో తారాబాయి పట్టుబట్టడం జరిగింది. 4 రోజులు బందీగా ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇంకొంతకాలం ఉన్నట్టయితే సంభాజీ మహారాజుకి ఎటువంటి పరిస్థితి ఎదురైందో ఆవిడ కూడా అలాంటి పరిస్థితే వచ్చేదేమో. కాకపోతే ఆడకున్నటువంటి మెరుపు దళాలు ఏవైతే ఉన్నాయో ఆడుకున్న ప్రదేశాన్ని గుర్తించి మెరుపుదాడి చేశారో ఆ మెరుపుదాడిని మొఘలాయి సైనికులు గుర్తించలేపారు. తెల్లవారుజామున జరిగినటువంటి దాడిలో వాళ్ళు మేలుకొనే లోపలే వాళ్ళు గెరిల్లా వార్ సిస్టంతో వాళ్ళ తలలని నరికేశారు. దాంతో సురక్షితంగా ఆవిడ బయటపడటం జరిగింది. ఈ విధంగా ఈ చేసినటువంటి సుదీర్ఘ పోరాటం ఔరంగజేబు ముందుకి వెళ్ళలేనటువంటి పరిస్థితి. మన భారతదేశ చరిత్రలో తారాబాయి గురించి కంపల్సరీ అందరూ కూడా తెలుసుకోవాలి. ఝాన్సీ లక్ష్మీబాయి ఈవిడ 1857 సిపాయిల తిరుగుబాటులో ఝాన్సీ లక్ష్మీబాయి పేరు ఎలా చిరస్థాయిగా నిలిచిపోయిందో దానికి ముందే తారాబాయి కూడా నిజంగా మహిళ అంటే ఇలా ఉంటుంది అని చెప్పేసి ఆవిడ నిరూపించారు. ఆవిడ కరవాలం కనుక తిప్పితే అసలు అవతల వ్యక్తి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి, తలలో ఎగిరి పడాల్సిందే. ఆవిడ గుర్రాన్ని ముందుకు కనుక కదిపితే అది వాయువేగంతో ముందుకెళ్ళి చాలా అద్భుతంగా యుద్ధం చేసినటువంటి సన్నివేశాలు ఆ రోజుల్లో చరిత్రకారులు చెప్పుకునేవారు. కాబట్టి చరిత్ర మొత్తం తారాబాయి
ఈ 7 సంవత్సరాల కాలం మాత్రం చాలా సుదీర్ఘమైన పోరాటం చేసి ఎప్పుడూ లేనటువంటి గెరిల్లా వార్ సిస్టమ్ని, ఈ హిట్ అండ్ రన్ పాలసీని ప్రవేశపెట్టి ఔరంగజేబుకి మతి స్థిమితం లేకుండా చేశారు. బహుశా మన చరిత్రకారులు మన పాఠ్యాంశాల్లో కూడా తారాబాయి గురించినటువంటి పాఠ్యాంశం లేకపోవటం, ఇప్పుడు యువతకి ఇది తెలియకపోవడం కూడా నిజంగా దురదృష్టకరం. ఇప్పుడు చావా అనే సినిమా కనుక రిలీజ్ అయిన తర్వాత శంభాజీ మహారాజ్ గురించి ఈరోజు మనందరం కూడా డీటెయిల్గా తెలుసుకోవడం జరిగింది. కానీ ఈ తారాబాయి గురించి కూడా చాలా విస్తృతమైనటువంటి ఈ విశిష్టమైన గాథ ఉంది, యుద్ధం ఉంది. మన ఆత్మాభిమానాన్ని నిలబెట్టినటువంటి వీరవనిత ఆవిడ 86 సంవత్సరాలు జీవించడం జరిగింది. తర్వాత ఆవిడ సాహు అనేటువంటి వ్యక్తితో యుద్ధం, అంటే ఎవరో కాదు, సాహు అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళంటే ఖైదీలో ఉన్నటువంటి వ్యక్తి. అతను బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ రాజ్యాధికారాన్ని కట్టబెట్టాలని చెప్పి ప్రయత్నం చేసినప్పుడు ఈవిడ వ్యతిరేకించారు. ఈ సాహు అనే అతను అసైన మనిషి కాదు, శంభాజీ మహారాజు కొడుకు కాదు, ఇతను నకిలీ మనిషి అని చెప్పి వాదించినప్పుడు 1780 సంవత్సరంలో సాహు సైన్యాలకిను తర్వాత తారాబాయికి మధ్య ఈ యుద్ధంలో తారాబాయి ఓడిపోవడం జరిగింది. లాస్ట్ 16 సంవత్సరాలు కూడా ఆవిడ ఖైదీలో ఉండడం జరిగింది. కానీ ఎప్పటికీ కూడా ఆవిడ తన మనస్థైర్యం కోల్పోలేదు. అయితే తర్వాత కాలంలో ఈ సాహు మహారాజుకి పిల్లలు లేకపోవడం, తన మనవడు రామరాజుని తన విశేషమైన ఒక అధికారిగా తర్వాత రాజ్యాధికారిగా నిలబెట్టడం కూడా జరిగింది. చివరికి ఆవిడ కోరిక నెరవేర్చుకుంది. తన మనవడిని అయితే మరాఠా రాజ్యానికి రాజు కింద చేసిన తర్వాతే కన్నుమూయడం జరిగింది. ఔరంగజేబు తన 90 సంవత్సరాల కాలం, ఆయన జీవించింది 90 సంవత్సరాల కాలం, ఔరంగాబాద్లో మరణించారు. మరణించిన చివరి రోజులు ఆయన కంటి మీద కురుకులేరు. అసలు ఢిల్లీ వదిలి నేను ఎందుకు వచ్చాను, ఎందుకు యుద్ధాలు చేశాను, అప్పటికి 2 లక్షల మంది మొఘలై సైనికులు కోల్పోయారు, ఇంత భారీ సైనికులు కోల్పోయాను, నేనేమీ సాధించలేకపోయాను, ఏది నిలబెట్టుకోలేకపోయాను, మరాఠాని నేను ఓడించలేకపోయాను అని చెప్పేసి బాధపడే సంఘటనలు ఎన్నో ఉన్నాయని చెప్పి చరిత్రకారులు చెప్తారు. ఒక విధంగా మొఘలై వంశం పూర్తిగా నిర్వీర్యమైపోవడానికి కారణం ఏంటంటే మరాఠాల పోరాట పటిమ, అది కాన్సన్ట్రేషన్ చేయడానికి ఢిల్లీ వదిలేయటం, ఢిల్లీలో కూడా సరైన రాజకీయ విధానం అవలంబించకపోవటం, ఇవన్నీ కూడా ఔరంగజేబు పతనానికి ఆ తర్వాత మొఘలై పతనానికి దారితీసింది. అందులో ముఖ్యమైన కారణం మాత్రం శివాజీ మహారాజ్ ఎంత కారణమో తారాబాయి కూడా అంతే కారణం. కాబట్టి ఆవిడ గురించి ఈరోజు మనం స్మరించుకోవటం, ఈరోజు మనం దీని గురించి వివరించుకోవటం నిజంగా ఆవిడకి మహారాణి తారాబాయికి ఒక నివాళులు అర్పించడం అని చెప్పి మనం అనుకోవచ్చు. ఇలాంటి వీరగాథలు చాలా వరకు మరుగున పడిపోయాయి. ఆ మరుగున పడిపోయిన వాటిని వెలికి తీసి మీకు అందించడమే మా లక్ష్యం. మీకు కనుక కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. సచ్ అబౌట్ ద పీపుల్ లైవ్ టీవీ ఎప్పుడు మీ ముందుంటుంది. మీకు తెలియని విషయాలు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తుంది. మా ప్రయత్నాన్ని మీరు ఆహ్వానిస్తూ అలాగే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళడానికి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటూ మీ కృష్ణ ప్రసాద్.